థ్యాంక్ గాడ్ మీ అమ్మగారికి స్పృహ వచ్చింది. ఇక ఆవిడ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. అమ్మా, నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సింది దేవుడికి ఒక్కడికే కాదండి. గుడిలో ఉన్న అమ్మవారి మనసుని కదిలించి ఈవిడ్ని తిరిగి బ్రతికించుకున్న ఈ పల్లవికి థ్యాంక్స్ చెప్పాలి. పల్లవి, నా కోసం నువ్వు నీకంటే నాకు ఇంకెవరు ఎక్కువమ్మా. గుండమ్మ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాంటిది యాక్సిడెంట్ ఎలా జరిగిందో నమ్మశక్యంగా లేకుండా ఉంది. పల్లవి కూడా అదే అంటుందండి. ఇదేదో అనుకోకుండా జరిగినట్టు కాదు, ఎవరో కావాలని చేశారని. గుండమ్మని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఎవరికుందయ్యా? అయినా గుండమ్మకి శత్రువులు ఎవరుంటారయ్యా? ఆ మాట మాత్రం అనకండి మావయ్య గారు. ఈవిడికి శత్రువు లేకపోవడం ఏంటి? వెతికితే పెద్ద లిస్టే తయారవుతుంది. నిజానికి అలాంటి శత్రువులే ఉండుంటే వాళ్ళందరూ చేతికాని శత్రువులు. మా అమ్మ ముందుకొచ్చి ఆవిడతో ఎదిరించి పోరాటం చేయలేని పిరికి పందలాంటి శత్రువులు. నిజంగా శత్రుత్వంతోనే మా అమ్మకి యాక్సిడెంట్ చేసుంటే వాళ్ళెవరో కనిపెడతాను. నిజంగా వాళ్ళెవరో చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తాను. కొంపదీసి పని చేయించింది అక్షిత కాదు కదా? ఆహా, అయ్యుండదు. అయ్యుంటే నాకు చెప్పుండేది కదా.